ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం 2-3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంట కదండి. ముందు మీరు డబ్బులు ఏమి ఇవ్వద్దు, ఫ్రీగా గ్యాస్ సిలిండర్ తీసేసుకోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, తర్వాత అవి పట్టుకెళ్ళి ఏజెన్సీలకు కట్టండి అని చెప్తున్నారు. అంటే అది కూడా ఏంటి, ఒక రిజర్వ్లో పెడతారట. ఎందుకు ఆ తలనొప్పి నాకు అర్థం కాల. ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. 800 కోట్ల రూపాయలు, 830 కోట్లు లెక్క కట్టావు వీళ్ళందరికీ. డబ్బులు పంపించే గ్యాస్ బండ వేసేయమని చెప్పి అంతే, సింపుల్. బండ వేసేవయ్యా అంతే, ఓ బండ ఫ్రీ వేసేయి నువ్వు, అర్హులకే కదా ఫ్రీ, అందరికీ అంతే. ఎందుకు ఇందులో డ్రామాలు? మళ్ళీ వీళ్ళు ఎలా కడతారు? రేపొద్దున కట్టకపోతే డబ్బులు పడిన తర్వాత వీళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతారా గ్యాస్ కంపెనీ వాళ్ళు? అదే కదా అనేది. అందుకనే నేను అంటోంది, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలియని వాళ్ళు కాదు వీళ్ళు, అదొక నాటకం. సమాజానికి ఏదో చేస్తున్నట్టు నటించడం, అక్కడ లోపాన్ని తెలిసినా పరిష్కరించకపోవడం, ఇది ఇక్కడ జరుగుతోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సు, నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, వీళ్ళు డ్రామా ఆడతారు బా క్లియర్గా. అక్కడ అతను చెప్పింది పల్లె వెలుగే, కానీ చివరి నిమిషంలో అంటే అదేది అశ్వత్థామ అత కుంజరహ అన్నట్టుగా పల్లె వెలుగు మీకు ఫ్రీ అని చెప్పి, ఎక్కడికి తిరిగినా ఫ్రీ, అక్కలు చెల్లెళ్ళు ఎక్కడికి తిరిగినా మీరు ఫ్రీ అనేవాడు, పల్లె వెలుగు బస్సుల్లో అనేవాడు.